సిటీలో పోకిరీల ఆట కట్టిస్తున్న ఈ షీ టీమ్స్ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై నిర్భయ యాక్ట్, పీడీ యాక్ట్లపై జైలుకు పంపుతున్నాయి. షీ టీమ్స్పై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా 5K and 2K రన్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు షీ టీమ్ అధికారులు. మఫ్టీలో ఉంటారు. బస్ స్టాపులు, కాలేజీల దగ్గర కాపు కాస్తారు. అమ్మాయిలు యువతులను వేధించినట్లు కనిపిస్తే చాలు అక్కడే పట్టేస్తారు. అంతేకాదు, అమ్మాయిలకు రాంగ్ ఫోన్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్న ఆకతాయిల ఆట కట్టించడంలో షీ టీమ్స్ సక్సెస్ అవుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు వేలల్లో కేసులు నమోదు చేశాయి షీ టీమ్స్. బస్ స్టాప్లు, షాపింగ్ మాల్స్, ఉత్సవాల్లో స్పై కెమెరాలతో పోకిరీలను పట్టుకుంటున్నారు. లో 100% కన్విక్షన్ వచ్చింది. సో దట్ ఈస్ వై ఐ కెన్ సే దట్ వీఆర్ టోటలీ ఎవిడెన్స్ బేస్డ్. సో చాలా సార్లు ఎట్లా జరుగుతుంది, ఇది అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు, అతను మ్యాజిస్ట్రేట్ దగ్గర డెఫినెట్గా చెప్తారు నేను చేయలేదు, కానీ మన దగ్గర సాక్షాత్తు ఉంటాయి అండ్ అది చూపిస్తే ఇమీడియట్గా జైల్ టర్మ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. టెక్నాలజీ వాడుతూ హ్యాక్ అయి వాట్సాప్ లాంటి పోలీస్ యాప్స్ తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్స్ ద్వారా తమకు వస్తున్న ఫిర్యాదులతో ఆకతాయిలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి షీ టీమ్స్. ఈవ్ టీజింగ్లకు ఎక్కువగా అవకాశాలుండే సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, సినిమా థియేటర్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి పోకిరీలకు చెక్ పెడుతున్నారు షీ టీమ్స్. ఈ షీ టీమ్స్ ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2742 ఫిర్యాదులు అందుకున్నారు పోలీసులు. 52 మందిని నిర్భయ యాక్ట్ కింద జైలుకు పంపారు. వీటితో పాటు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో యువతులను వేధిస్తున్న మరో 41 మందిని ఐటీ యాక్ట్ కింద అరెస్టు చేశారు. కంప్లైంట్స్ లో 723 మేజర్లతో పాటు 267 మంది మైనర్లకు కౌన్సిలింగ్లతో పాటు వార్నింగ్లు ఇచ్చారు. సో ఎవిడెన్స్ లేని సందర్భంలో ఏం చేస్తామంటే తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తాం. అతని డీటెయిల్స్, ఫోటో అన్నీ తీసుకొని వార్నింగ్ ఇచ్చి అతనితో అలా ఫర్దర్గా చేయకుండా అటెండెన్స్ కూడా పెడతాం. వాడికి కొంచెం భయం ఉండడం కోసమని కొన్ని వారాల పాటు అటెండెన్స్ పెట్టి అతని మూవ్మెంట్స్ అన్ని కూడా మానిటర్ చేస్తాం. సిటీలో తాము నిర్వహిస్తున్న షీ టీమ్స్ తో మహిళా భద్రతపై నమ్మకం పెరిగిందన్నారు సిపి మహేందర్ రెడ్డి. వీటిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 5న నెక్లెస్ రోడ్ లో 5K రన్, 2K రన్ నిర్వహిస్తున్నారు. షీ టీమ్ సక్సెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి నగరాన్ని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చుతామంటున్నారు పోలీస్ అధికారులు. ఈ షీ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకొని అట్లాగే ఎవిడెన్స్ బేస్డ్గా టెక్నాలజీ తోటి దాన్ని అంతా కూడా రికార్డ్ చేసి ఆ అఫెండర్స్ని పట్టుకోవడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ పేరెంట్స్ లేదా స్పౌజెస్ ఈ విధంగా అందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి కౌన్సిలింగ్ చేసిన తర్వాత తగినటువంటి కేసులలో వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపించడం, కోర్టులలో శిక్షలు పడే విధంగా కూడా చూడడం జరుగుతున్నది. సిటీలో మహిళల వైపు చూస్తే శిక్షలు తప్పవంటున్న పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా షీ టీమ్స్ ను ఆశ్రయించాలని కోరుతున్నారు.